ఇంకా రేపటి నుంచి మనకేం ప్రమాదం లేదు. గా రణదేవ్ గాడు ఏం చేసినా ఆ రిపోర్ట్లు వాడికి అనుకూలంగా రావు. మీరేం ఫికర్ పడకండి. అక్క, నువ్వు మా అక్కవు కాదా అక్క? రే చిన్నోడా, ఎప్పటికీ నేను నీ అక్కనేరా. నువ్వు నా తమ్ముడివే. రాణి, అక్క, ఎవరు వస్తున్నట్టున్నారు. మనల్ని ఇలా చూస్తే అనుమానం రావచ్చు. అమ్మా, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. మన మధ్యలోనే ఉండాలి. గట్లనే. రా అక్క, వెళ్దాం. నేను చైత్రన్ కాదు. నా పేరు నందు. నా పూర్తి పేరు అలకనంద. సీతారత్నం గారికి 2 కవల పిల్లలు. నందక్క ఎవరు కాదు, నీ చైత్రకి స్వయాన చెల్లెలు. రాక్ స్టార్. ఏంటి మహి? ఇందాక తులసి పిన్ని చెప్పింది విన్నావు కదా? పిన్ని చెప్పిన దాని ప్రకారం నీకేమర్థమైంది రాక్ స్టార్? చైత్ర, నందు, నువ్వు అక్క చెల్లెలని. అంతేనా నీకు అర్థమైంది? పసిబిడ్డగా ఉన్నప్పుడు మా నుండి వేరుపడిన మా అక్క ఎక్కడో మనకి తెలియని ఊర్లో పెరిగింది. తన ప్రపంచంలో తను బ్రతికింది. అలాంటి అక్క తిరిగి తిరిగి నీ జీవితంలోకి ఎలా వచ్చింది? ఎలా నువ్వు తన మెడలో తాళి కట్టావు? నేను చెప్పనా ఈ ప్రశ్నకు సమాధానం? నీ నుంచి మా చైత్రక్కని అర్ధాంతరంగా దూరం చేశానని పశ్చాత్తాపడి ఆ దేవుడే చైత్రక్క స్థానంలో నందు అక్కని పంపించాడు. నందక్క ఎవరో కాదు, చైత్రక్కలో సగం. గర్భాన్ని పంచుకున్నారు, రక్తాన్ని కూడా పంచుకున్నారని ఆ దేవుడే ప్రేమను కూడా పంచుకోవాలని ఇలా చైత్రక్క స్థానంలోకి నందు అక్కని పంపించాడు. ఆ రోజు అమ్మ కడుపులో నందు అక్క ఉమ్ము నీరు తాగి చైత్రక్కని బ్రతికించింది. ఈరోజు చైత్రక్క ప్రాణత్యాగం చేసి నందు అక్కని తన స్థానంలోకి పంపించి మీ ప్రేమని చైత్రక్క గెలిపించాలని చూస్తుంది. రాక్ స్టార్, చైత్రక్క నందు అక్క ఒక రూపమే కాదు, ఇద్దరూ ఒక్కటే. చైత్రలో నందు సగం కావచ్చు, కానీ తను చైత్ర కాదు. నన్ను, నా ఆలోచనల్ని మార్చిన దేవుడికి ఉంటుంది రాక్ స్టార్. యా, ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని చెక్. అత్తయ్య గారు, పాలు. అవన్నీ మీరు చూసుకోండి. ఓకే, బాయ్.
వదినా, నా రూమ్ కీ ఇవ్వు. అత్తయ్య, అలాగే మా రూమ్ కీ కూడా ఇవ్వండి. ఇప్పుడు రూమ్ కీస్ ఎందుకే? ఎప్పుడు లేంది ఈ రోజేంటి కొత్తగా కీస్ అడుగుతున్నారు? ఈ ఇంట్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియట్లేదు వదినా. జైల్లో ఉండాల్సిన దొంగల్ని ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నాం. మాకు భయంతో ప్రశాంతంగా నిద్ర కూడా పట్టట్లేదు. అత్తయ్య, ఇంటికొచ్చిన వాళ్ళ గురించి అలా తప్పుగా మాట్లాడద్దు. ఆనంద్ గారు, పిన్ని తప్పుగా ఏం మాట్లాడలేదు. వాళ్ళ బుద్ధి తెలిసే మాట్లాడుతుంది. జ్ఞాపకార్థంగా తెచ్చిన చీరల్నే మాయం చేసిన వాళ్ళ ఈరోజు మన ఇంట్లో ఏం మాయం చేస్తారోనని కంగారుగా ఉంది. ఆ రోజేదో పొరపాటు జరిగి ఉంటుందే. వాళ్ళని చూస్తే చాలా మంచి వాళ్ళలా ఉన్నారు. మీ కళ్ళకి కూని కోర్లు గజ దొంగలు కూడా అమాయకుల్లానే కనపడతారమ్మా. మనసులో ఏదో పెట్టుకొని అలా ఎందుకు మాట్లాడతావు? ఆనంద్, నా మనసులో ఏముందో నీకు తెలుసా? నీ మనసులో ఇంకే ఉంటాయి, కుళ్ళు, స్వార్థం. ఇదే కదా ఉండేది. సరే వదినా, నా మనసులో కుళ్ళు స్వార్థమే కాదు, మీ కళ్ళతో మీరు చూడలేని నిజం కూడా ఉంది. అది మీకు కనబడట్లేదా? నిజమా? ఏం నిజమే? నీ బొంద ఆపవే. లోపల వాళ్ళున్నారు, వింటే బాగోదు. బామ్మగారు, తర్వాత జరగరాంది జరిగితే మనమందరమే కదా బాధపడాలి. ఇక్కడ హాని చేసే వాళ్ళెవరో, హాని చెయ్యని వాళ్ళెవరో మాకు బాగా తెలుసు. ఏంటొదినా బయట వాళ్ళని తెచ్చుకొని నెత్తిన పెట్టుకొని ఇంట్లో వాళ్ళని మాటలంటారా? అత్తయ్య, వాళ్ళు మన ఇంటికి రావడానికి కారణం వాడెవడో మన ఇంట్లో వాళ్ళని అనుమానిస్తూ DNA టెస్ట్కి రావడానికి కారణం మీరే కదా. ఆనంద్ గారు, అతను రావటం వల్లే కదా చైత్ర లాంటి మరొక అమ్మాయి ఉందని మనకు తెలిసింది. అంతేకాదు, రేపొచ్చే రిపోర్ట్తో చైత్రలో ఉన్న డమ్మీ అమ్మాయే ఈ ఇంట్లోనే మన మధ్య ఉందని కూడా తెలుస్తుంది. హంస, రేపు రిపోర్టు ఏమనొచ్చినా సరే తను చైత్రనే. ఒకవేళ చైత్ర కాకపోయినా విరాజ్ తాలి కట్టిన భార్య కాబట్టి తను ఈ ఇంటి కోడలు. మన చిన్నోడి ప్రాణాలు కాపాడింది కాబట్టి ఆ పిల్ల తను ఎవరైనా సరే మనకు అనవసరం. మనకు మాత్రం తను చైత్రనే. మనల్ని మోసం చేసి మన ఇంట్లో ఉంటున్న తనని వెనకేసుకొచ్చేలాగా ఎలా మాట్లాడుతున్నారమ్మా? వసేవ్, ఇంకొకసారి చైత్ర విషయంలో నోటికొచ్చినట్టు మాట్లాడావంటే కూతురని కూడా చూడను. ఏం చేస్తావమ్మా? ఆ డమ్మి చైత్రని నెత్తిన పెట్టుకొని నన్ను బయటికి పంపించేస్తావా? ఖచ్చితంగా అదే చేస్తాను. నిన్నే బయటికి గెంటేస్తాను. అమ్మా, మన వాళ్ళని గౌరవించుకోనప్పుడు మాలో కలిసి ఎలా ఉంటారు? మాతో కలుపుకొని ఎలా ఉంటాం? సరే, అలాగే. రేపు రిపోర్ట్ వస్తుంది కదా, అప్పుడు అందరికీ తెలుస్తుంది నిజమేంటో. రిపోర్ట్ ఏమొచ్చినా సరే తను ఈ ఇంటి కోడలు. ఆ వరుస మాత్రం మారదు. వాళ్ళిద్దరి బంధాన్ని ఎవ్వరూ విడగొట్టలేరు. అర్థమైంది కదే? పిచ్చి పిచ్చిగా గోల చేయకుండా బుద్ధిగా పడుండు. నువ్వేంటి అత్తయ్యకి వంత పాడుతున్నావు? అదేం లేదానంద్ గారు. చెప్పింది గుర్తుంచుకొని ప్రవర్తిస్తే
నీకే మంచిది. అలాగే ఆనంద్ గారు. రేపు రిపోర్టు ఏమని వచ్చినా సరే తను చైత్రని. విరాజ్ తాలి కట్టిన భార్య కాబట్టి తను ఈ ఇంటి కోడలు. ఇంకొకసారి చైత్ర విషయంలో నోటికొచ్చినట్టు మాట్లాడావంటే నిన్నే బయటికి గెట్టేస్తాను. పిన్ని, ఇంకా దాని పీడ మనకి పోదా? దాన్ని ఇంట్లో నుంచి తరిమేలేమా? ఇంట్లో వాళ్ళ వాలకం చూస్తుంటే అలాగే ఉంది. మామ్, దాన్ని వదిలించుకోవాలంటే రేపు రిపోర్ట్లో అది అలకనందే అని రావాలి. అప్పుడు ఆ పున్నమ్మని చంపిన కేసులో దాన్ని ఉరికమ్మం ఎక్కించి దాని పీడ విరగడ చేసుకోవచ్చు. ఇదే మనకిప్పుడున్న దారి. ఎలాగైనా దాన్ని ఉరితోడికి వేలాడదిద్దాం. నువ్వే తెలుసుకుంటావు. ఎందుకు చేశావో అంత అర్థమవుతోంది. నువ్వు కటాక్షించినట్టే నేను బావ మనసుకి మందులా ఉండి తను ఆనందంగా ఉండేలా చూసుకుంటాను. అక్క, నువ్వు వదిలేసిన నీ ప్రేమని కాపాడుతూ నీ ప్రాణం కంటే ఎక్కువైన భావని జాగ్రత్తగా చూసుకుంటూ నువ్వు ముగించని లక్ష్యాన్ని I love you. బావా.
ఏమైంది? ఏం లేదు బావా. కొత్తగా బావా ఏంటి? ఆ కొత్త బంధం కలిసింది ఈ రోజే కదా బావా. నన్ను అలా పిలవద్దు. అలా పిలవకపోతే మర్యాద కాదు కదా బావా. అప్పుడు మా అక్క మొగుడివి, ఇప్పుడు నా మెళ్ళో తాళి కట్టిన భర్తవి. బావా అని పిలవడానికి మన మధ్య ఎన్ని బంధాలున్నాయి. బాబా, నా మనసులో ఉన్నదే ఇక్కడ రాశాను. ఒకసారి చూడు చూడు బావా. ఏంటి బావా ఆశ్చర్యపోతున్నావు? అయ్యో, ఐ లవ్ యూ అని చెరపబోయి బావా అనే పదాన్ని చెరిపేశానా? ఛీ, బావ ఇప్పుడు ఏమనుకుంటాడో ఏమో. ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడం బెటర్. ఆగో, ఏంటిది? అయ్యో, అది బావా. నువ్వు అక్కడ చూస్తుంది సగమే. సగమా? అవును. ఐ లవ్ యూ చైత్ర అని రాద్దామనుకున్నాను. చైత్ర అని రాసేలోపే నువ్వు వచ్చేసావు. నీ మనసులో ఆ మాట ఎందుకుంటుంది? మరి నువ్వు లవ్ చేస్తుంది చైత్ర అక్కనే కదా. అదే ఎప్పుడూ నా మనసులోనూ ఉండాలి. ఆ మాటనే నేనెప్పుడూ స్మరిస్తూ ఉండాలి అని అలా రాద్దామని అనుకున్నాను. ఎందుకు? ఎందుకంటే నేనే పొరపాట్లు చేయకుండా ఎప్పుడూ ఆ మాట గుర్తుంటే హద్దుల్లో ఉంటానని అలా రాశాను. నీ వైపు నుంచి ఏ పొరపాటు చేసినా, నువ్వెంత హద్దు దాటినా నేను పొరపాటు చేయను, హద్దు దాటను. ఆ సంగతి తెలుసులే. నీ మెడలో తాళి మాత్రమే కట్టాను. ఒక భార్యని భర్త చూసుకున్నట్టు ఆనందంగా చూసుకోలేను.